అవి ఉంచుకోవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. గుడివాడ నుంచి మౌనిక రాస్తున్నారు. కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామికి గల సంబంధం ఏంటి తెలియజేయగలరు? వెన్నుపూసని చుట్టుకుని ఈ వెన్నుపూసని సుమేరుదండం అంటారు. ఈ వెన్నుని ఆ వెన్నుపూస మేరుదండం సక్రమంగా ఉంటేనే నడుము నొప్పులు రావు. లేకపోతే అస్తమాట అమ్మా అమ్మ అని అటు ఇటు కదులుతున్నాం అంటే కేవలం మేరుదండం బాలేదని అర్థం. ఆ మేరుదండానికి 7 చుట్టలు చుట్టుకుని కానీ లేక 3 చుట్టలు చుట్టుకుని కానీ ఒక సర్పాకారంలో శక్తి ఉంది. మన వెన్నుపూస మనకు కనపట్లేదు కానీ అది పాము. అందుకే వెన్ను పాము అన్నారా లేదా పూర్వం వెన్నుపాము అన్నారు దాన్ని. అది వాళ్ళ యోగ శక్తిని బట్టి కొంతమందికి ఏమో 7 చుట్టలు కనపడతాయి, కొన్నింట్లో 3 చుట్టలు ఉంటాయి. పడగ కిందకి తోక పైకి పెట్టిన పాము రూపంలో ఉంటుందన్నమాట ఈ వెనకాతలున్న కుండలిని శక్తి. ఆ తోకే ఈ బ్రహ్మరంధ్రం, పడగే మనం కూర్చునే ఆసన స్థానం. ఈ కుండలిని శక్తి 3 రూపాలు ధరించింది. 1 ఆదిశేషుడు, 2 వాసుకి, 3 కుమారస్వామి. ఈ 3 మన శరీరంలో ఎడ, పింగళ, భ్రూమధ్యం. ఇందులో ఎడానాడి ఆదిశేషుడు, పింగళానాడి వాసుకి, ఈ భ్రూమధ్యం కుమారస్వామి. కాబట్టి ఈ వెన్నుపూస ద్వారా గాలి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇందులో ఉన్న షట్చక్రాలని చైతన్యం చేస్తుంది. ఈ చైతన్యం చేసే ముగ్గురు కుండలిని శక్తికి ఉపయోగపడేవాళ్ళే. ఒక ఆయన ఎడమ ముక్కుకి అధిపతి అయితే ఇంకొక ఆయన కుడి ముక్కుకి అధిపతి, 3వ వాడు కుమారస్వామి భ్రూమధ్యం. ఊపిరి తీసుకుంటేనే కదా అసలు యోగశక్తి అంటేనే కేవలం శ్వాస మీద ప్రధాన ధ్యాస. దానికి మూల కారణం భ్రూమధ్యం. ఇక్కడి నుంచే లోపలికి గాలి ప్రసారం అవుతుంది. ఆ భ్రూమధ్య లలాట స్థానం దగ్గర భ్రూమధ్యంలో ఉన్నవాడు కుమారస్వామి గనక ఆయనని కుండలిని శక్తికి ప్రధాన దేవత అన్నారన్నమాట. ఈ ముగ్గురు దేవతల్ని మనం అందుకే నిత్యం యోగాభ్యాసం చేసేటప్పుడు ధ్యానం చేసుకోవాలి. ఇందులో ఎవరిని ధ్యానం చేయకపోయినా ఈ సర్పాకారంలో ఉన్న కుండలిని బుసలు కొట్టదు. ఆ బుసలు కొడితేనే అదే మనకి నిజమైన హంస జపం. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టుకోండి, వాసుకి, ఆదిశేషుడు, కుమారస్వామి ఈ ముగ్గురు సర్పాకారంలో ఉన్న కుండలిని శక్తిని తీసుకునే శ్వాస ద్వారా శుద్ధి చేసి సక్రమంగా నడుపుతున్న అధిదేవతలు.